ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. బాగున్నారా? జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ధ్యానించుకుందాం. ఈ ప్రవచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు దారిలో నెరవేరింది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. మత్తయి 21:6-7 వచనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు కదా. అక్కడ ఆయన ఏం చేశారు? యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారేనని. మత్తయి 21:12-13 వచనాలు. మనము ఆయనను వెంబడిస్తున్న వారి వలె ఉన్నామా, లేదా దేవాలయంలో క్రయ విక్రయములు చేస్తున్న వారి వలె ఉన్నామా? జాగ్రత్త. ప్రభు మనందరినీ ఆ రీతిగా దేవునికి అనుకూలంగా సిద్ధపరచును గాక. ఆమేన్.